రాజకీయాల్లో పదవి దక్కడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కీలకం. పదవితో పాటు దాని చుట్టూ 10 గండాలు కూడా కలిసి వస్తాయి. వైఫైలా చుట్టూ తిరుగుతూ తేడా వస్తే టపీమని సీట్లోంచి దించి పడేస్తాయి. తెలంగాణలో మంత్రుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట. బ్యాచ్ అంతా విపరీతమైన టెన్షన్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆమాత్యులకి ఆ స్థాయిలో హై టెన్షన్ పుట్టిస్తున్న అంశం ఏంటి? దానికి కారణం ఏంటి? తెలంగాణలో స్థానిక ఎన్నికల హడావిడి. మంత్రులకు చెమటలు పడుతున్నాయా? గెలుపుపై సీఎం అల్టిమేటం ఇచ్చారా? ఫలితాల్లో తేడా వస్తే పదవికి ఎసరేనా? తెలంగాణలో ఇప్పుడు రాజకీయమంతా స్థానిక ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా పంచాయతీ తెగకపోవడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపక్షం, ఆ విషయంలో కేంద్రం ఒప్పుకోకపోయినా తగ్గేదేలే అంటూ అధికార కాంగ్రెస్ సవాళ్లతో మరింత వేడి పుట్టిస్తున్నాయి. దీంతో చట్టపరంగా కుదరకపోతే పార్టీ పరంగానైనా స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. రిజర్వేషన్ల అంశం ఎలా ఉన్నా స్థానిక ఎన్నికల ముచ్చట రాష్ట్ర మంత్రులకు నిద్ర లేకుండా చేస్తుందట. ఇప్పుడు మంత్రివర్గంలో మెజారిటీ సభ్యులను ఈ టెన్షనే పట్టి పీడిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని వెనక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఏ మాత్రం తేడా వచ్చినా పదవి ఊడటం ఖాయం అనే సంకేతాలు అందడం వల్లే మంత్రులు భయపడుతున్నారట. ఈ విషయంలో మంత్రులకు సీఎం కూడా అల్టిమేటం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో గెలుపు బాధ్యత మంత్రులదే అని సీఎం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశంలో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు ఎక్కువైపోయాయి. ఏ రకంగా చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారనున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటింది. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదనే ఆలోచనలో ఉన్న అధికార పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకే బీసీ రిజర్వేషన్ల అంశం తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగానే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది ప్రభుత్వం. అందుకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ముందుగా పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి అది అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉండే సహజ వ్యతిరేకతతో పాటు స్థానిక పరిస్థితులను ఎదుర్కొని లోకల్ బాడీ ఎన్నికల్లో పోరాడాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇప్పటికే అన్ని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు నియమించారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలిచే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులపైనే పడింది. దీన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేడా వస్తే చర్యలు తప్పవని ఇప్పటికే మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారని తెలుస్తోంది. దీంతో ఒకవేళ ఫలితాలు తేడా వస్తే రిపోర్ట్ ఢిల్లీకి పంపుతారేమో అని లోపల ఆందోళన చెందుతున్నారట మంత్రులు. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలంటే స్థానిక ఎమ్మెల్యేలతో మంత్రులు సఖ్యతగా ఉండాల్సిందే. అయితే సహజంగానే గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో అది సాధ్యమేనా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సీఎం ఇచ్చిన టార్గెట్ ను రీచ్ కావాలంటే అలాంటి వర్గ విభేదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. అందుకే తమకు అప్పగించిన టాస్క్ ను కంప్లీట్ చేయడంపై మంత్రులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న 32 జిల్లా పరిషత్ స్థానాలను గెలిపించే బాధ్యత సైతం తన మీదే ఉండడంతో మరింత టెన్షన్ పడుతున్నారట మంత్రులు. దీంతో లోకల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు, అభ్యర్థుల కంటే మంత్రులకే ఎక్కువ భయం పట్టుకుందట.